నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్ ఇన్ హిమ. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతీయుల వ్యక్తిగత జీవన శైలిపై ఆసక్తికరమైన నివేదిక వెలువడింది. జీవిత కాలంలో ఒక వ్యక్తికి సగటున ఎంతమంది లైంగిక భాగస్వాములు ఉంటారనే అంశంపై విడుదలైన 2026 గ్లోబల్ రిపోర్ట్లో భారత్ చివరి స్థానంలో నిలిచింది. అసలు ఈ సర్వేలో ఏముంది? ఆ దేశం అగ్రస్థానంలో ఉంది. భారత్ ఎందుకు చివరిలో నిలిచింది? ఈ వీడియోలో చూద్దాం. తాజాగా విడుదలైన ఒక అంతర్జాతీయ నివేదిక ప్రకారం జీవితకాలంలో సగటు లైంగిక భాగస్వాముల సంఖ్యలో భారత్ 50 దేశాల్లో చివరి స్థానంలో నిలిచింది. నివేదిక ప్రకారం భారతీయులకు జీవితకాలంలో సగటున 3 లైంగిక భాగస్వాములు మాత్రమే ఉంటారని పేర్కొంది. ప్రపంచ సగటు మాత్రం 9 మందిగా నమోదైంది. ఈ జాబితాలో టర్కీ 14 నుంచి 15 మంది సగటుతో తొలి స్థానంలో నిలవగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐస్లాండ్, దక్షిణాఫ్రికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అమెరికా సగటు 10 నుంచి 15 కాగా యునైటెడ్ కింగ్డమ్ సగటు 9 నుంచి 10గా నమోదైంది. భారత్ తక్కువ స్థానంలో ఉండడానికి కుటుంబ వ్యవస్థ, వివాహ బంధానికి ఇచ్చే ప్రాధాన్యం, సంప్రదాయ విలువలు, మతపరమైన మరియు సామాజిక నిబంధనలు ప్రధాన కారణాలని నివేదిక పేర్కొంది. అయితే ఈ గణాంకాలు దేశంలోని ప్రతి వ్యక్తిని సూచించవని గుర్తుంచుకోవాలి. ఇవి సర్వేలో పాల్గొన్న వారి సమాధానాల ఆధారంగా రూపొందించిన సగటు అంచనాలు మాత్రమే కాబట్టి వీటిని దేశ స్థాయి గణాంకాలుగా మాత్రమే చూడాలి.